శ్రీకాళహస్తి డివిజన్లో యూరియా కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని శ్రీకాళహస్తి, తోటంబేడు, ఏర్పేడు, కేవీబీపురం, బియ్యన్ కండ్రిగా మండలాల్లో రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 500 టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. ప్రస్తుతం కోతల సమయం కాబట్టి పెద్దగా యూరియా అవసరం ఉండదని తెలిపారు. ఎవరైనా రైతులు చెరుకు పంట వేసి ఉంటే వారికి అవసరమవుతుందని వెల్లడించారు. అక్టోబర్ నెలలో నాట్లు వేస్తారు కాబట్టి నవంబర్, డిసెంబర్ నెలల్లో రైతులకు యూరియా అవసరం ఉంటుందని పేర్కొన్నారు. పంట వేసిన ప్రతి ఒక్కరికి యూరియాను అందజేయడం జరుగుతుందని, దానికోసం ఈక్రాఫ్ట్ వెబ్లాండ్లో పొలం ఉన్న వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు ఉండి యూరియా కావాలంటే ఇచ్చే సమస్య లేదని చెప్పారు. దుకాణదారులకు కూడా తగు సూచనలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. నేను కాళహస్తి ఏడి అని మాట్లాడుతున్నాను. నా పేరు రమేష్ రెడ్డి. ముఖ్యంగా కాళహస్తి డివిజన్లో 5 మండలాలు ఉన్నాయి. ఏర్పేడు, కాళహస్తి, తోటంబేడు, బియ్యన్ కండిగా, కేవీపురం మండలాలు. ఇప్పుడు రైతాంగము చాలా వరకు యూరియా సంక్షోభంలో మాకు అందుబాటులో లేవు అనే నెగిటివ్ ఆలోచనలో ఉన్నారు. శ్రీకాళహస్తి డివిజన్లో కానీ, తిరుపతి జిల్లాలో కానీ ఆల్రెడీ మనకు యూరియా బాగా ఇచ్చాము, కావలసినంత ఇచ్చాము. పంటలు కోత దశకొచ్చాయి. ఇక్కడ యూరియా వాడకం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడా లేదు. 1.5 నెలల నుంచి వాడటం లేదు. మనకు మళ్ళా సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ లాస్ట్లో నాళ్ళు పోసుకుని నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి డిసెంబర్, నవంబర్లో మనకు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్వరూ రైతులు కూడా అడగటం లేదు. ప్రస్తుతానికి ఈ 5 మండలాల్లో అన్ని షాపుల్లో కూడా 500 టన్నుల దాకా యూరియా ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. కొనుగోలు చేసేదని కూడా రైతులు ముందుకు రావటం లేదు. అంటే మేము కూడా చెప్పాము, ఎందుకంటే పంట పెడితేనే ఇవ్వండి, పంట లేనప్పుడు ఇవ్వకూడదని రిస్ట్రిక్షన్ చేసాము. ఎందుకంటే తీసుకుని మేము ఇళ్లలో పెట్టుకుంటామంటే కూడా అది మంచి పద్ధతి కాదు. పంట వేసే ముందే ఇస్తే బాగుంటుంది. అంతవరకు స్టాక్ చేసి పెట్టుకోమని. కాబట్టి రైతాంగం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి రైతుకి యూరియా తెప్పించే బాధ్యత మాది. కాకపోతే ఈ క్రాప్ చేసుకోవాలి. వెబ్లాండ్లో వాళ్ళకి పొలం ఉంటేనే ఇస్తారు. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి నాకు ఆధార్ కార్డు ఉంది ఇవ్వండి అంటే ముడుకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. ఎందుకంటే పొలం ఉండే రైతుకే మేము ఇస్తాం. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి రైతుకి ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు కూడా 500 టన్నులు అన్ని షాపుల్లో నిల్వ ఉంది. డిమాండ్ కూడా లేదు. ఎవరు అడగటం లేదు. రైతులు కూడా ఎవరో చెరుకుకి అలాంటి వాటికి అడగటం ఉండదు. అంతేగాని వీటంతా అటే ఉంది. రోజుకి ఒక బస్తా కూడా సేల్ కావటం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.